రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో చామంతి పూల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేసిన చామంతి రకాలు, సాగవుతున్న రకాల గురించి రైతులకు క్షేత్ర ప్రదర్శన ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నీరజ ప్రభాకర్తో పాటు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి శాస్త్రవేత్తలు హాజరై రైతులకు శిక్షణ కార్యక్రమం ద్వారా పలు సూచనలు అందించారు. పూల పరిశోధన స్థానంలో ప్రస్తుతము మనము 106 రకాల వరకు చామంతి రకాలని ఇక్కడ రైతులకి ఫీల్డ్లోనే చూపించడం జరుగుతుంది. సో ఇందులో వివిధ రకాలైనటువంటి ఉన్నాయి. అంటే పాట్ మమ్స్, తర్వాత స్ప్రే టైప్స్, తర్వాత కట్ ఫ్లవర్స్, ఈ విధంగా వివిధ రకాలు ఉన్నాయి. అధిక వర్షం వచ్చినప్పుడు కూడా తట్టుకునేటువంటి రకాలు కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇలాంటి రకాలని మనం గుర్తించి అవి రైతులకి దాని యొక్క ఆ రకాల విశిష్టతను తెలియజేసి అందజేసినట్లయితే కొంతవరకు ఈ యొక్క అధిక వర్షాల నుండి వచ్చేటువంటి నష్టాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చామంతి సాగులో ఉన్నటువంటి కష్ట నష్టాలు, వారికి ఉన్నటువంటి సందేహాలని ఇక్కడ శాస్త్రవేత్తలతోటి డిస్కస్ చేసి వారిని నివారించుకొని కొంత లాభపడితే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం రైతు సోదరులందరికీ. తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో చామంతి సాగులో యాజమాన్య పద్ధతులు, కొత్త మెలకువల గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త టెక్నాలజీస్, పంటలో ఉన్న కొత్త రకాలు, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది బెంగళూరు నుంచి. ఫ్లోరికల్చర్ స్టేషన్లో చామంతి మీద పరిశోధన అనేది ముందు నుంచి జరుగుతూ ఉంది. మంచి జెర్మ్ప్లాజము చాలా రకాలు ఉన్నాయి. 4-5 రకాలు మంచి దిగుబడి వచ్చేవి, రైతులు కమర్షియల్గా సాగు చేయడానికి అనువైనటువంటి రకాలు వీళ్ళు గుర్తించడం జరిగింది. అవి రైతులకు వీళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనకి సరైన మార్కెట్ ఉండడం వల్ల పూల రైతులకి మంచి అవకాశము. ఇక్కడ గ్లాడిలస్ కానీ, చామంతులు కానీ, గులాబీ కానీ, బంతి కానీ, కనకాంబరాలు కానీ అన్నిట్లో కూడా మంచి పరిశోధన జరుగుతుంది. ప్లాంటింగ్ మెటీరియల్ గురించి ఫ్లవరికల్చర్ ప్రమోట్ చేయడానికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి పాలియోస్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కొంచెం చేస్తున్నారు. బట్ ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్కి ఇక్కడ అన్ని రకాలుగా టెక్నికల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. పూల సాగు అనేది ఓవరాల్ మిగతా పంటలతో చూసుకుంటే, మనం ఫ్రూట్ క్రాప్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ చూసుకుంటే ఇది చాలా తక్కువ విస్తీర్ణంలో జరుగుతుంది. చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అది వాళ్ళకి ఒక పావు ఎకరం మిగిలిపోయింది, అరెకరం మిగిలిపోయింది అంటే ఒక బంతి వేసేద్దాం, చామంతి వేసేద్దాం అనే యాటిట్యూడ్ ఇంతకుముందు ఉండేది. 4-5 ఇయర్స్ నుంచి మనకి రైతులు కూడా కరోనా తర్వాతకి కొంచెము పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, డిఫరెంట్ ఫంక్షన్స్ పెరగడం వల్ల రైతుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. కమర్షియల్ కల్టివేషన్ కూడా రాను రాను పెరుగుతూ ఉంది. చామంతి దినోత్సవం సందర్భంగా పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఇక్కడ సాగు చేసిన 106 చామంతి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. వాణిజ్యపరంగా సాగు చేసుకునే రకాల వివరాలను తెలియజేయడంతో పాటు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, చీడపీడల నియంత్రణ విధానాలపై అవగాహన కల్పించారు. దాదాపుగా ఇప్పటివరకు 37 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 37 సంవత్సరాల్లో కూడా మేము రైతుల్ని ఇక్కడ గ్రో చేస్తున్న క్రైసాంతిమం దాని మీద మనకి క్రైసాంతిమంలో ఈ బ్లూమింగ్ పీరియడ్ అనేది మనకి శీతాకాలంలోనే మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన ఈ క్రైసాంతిమం అన్ని రకాలు కూడా మనకి శీతాకాలంలోనే మనకు బ్లూమింగ్ పీరియడ్ మనకి కనపడుతుంది. కాబట్టి మేము ఈ సంవత్సరం భారీ ఎత్తున రైతులతోని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వివిధ మండలాల నుంచి మాకు ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా మా యూనివర్సిటీ వీసీ గారు, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అదేవిధంగా ఇతరుల అధికారులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ జెర్మ్ప్లాజం తీసుకొచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి వాటిలో మంచిగా ఉన్న పూల దిగుబడిని కానీ, అదేవిధంగా నాణ్యతను మేము కొలమానంగా తీసుకొని దాని బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో, అదేవిధంగా వెరైటీస్ రిలీజ్లో మేము ఉపయోగిస్తాము. ముఖ్య ఉద్దేశం ఈ క్రైసాంతిమం రోజు జరుపుకోవడానికి చామంతిలో మన పూల పరిశోధన స్థానంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో వివిధ కేటగిరీలు చెందిన రకాలు, అంటే విడిపూల రకాలు అంటే లూజ్ ఫ్లవర్స్, లేకపోతే కట్ ఫ్లవర్స్, అంతేకాకుండా పాట్ మమ్స్ అంటే కుండీలో పెంచుకునే రకాలు, ఈ వివిధ రకాలు చామంతిలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రకాలని రైతులకి సందర్శన అర్థం ఉంచడము, అందులో మేలైన రకాలను రైతులకి నేరుగానే ఫీల్డ్లో చూపించడము, ఆ రకాల్లో ఏవైతే మనకి వర్షాలకు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, చీడపీడలకు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, మంచి నాణ్యమైన పూలను అంటే విడిపూలకైతే ముద్దగా ఉండే పూలు,
డిస్క్ లేకుండా ఉండే పూలు, తెలుపు రంగు పూలు మరియు పసుపు రంగు పూలు ఏవైతే ఉన్నాయో నేరుగా రైతులకు మనము పొలంలోనే చూపించి వాటి యొక్క దిగుబడి అంతే చీడపీడలు తట్టుకునే శక్తిని కూడా రైతులకి ప్రత్యక్షంగా చూపించడం వలన వాళ్ళకి విజ్ఞానాన్ని కలిగించడం కోసం ఏర్పరచుకున్న ఈరోజు రైతుల సోదరులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న రీసెర్చ్లో మనకి ఫోటో ఇన్సెన్సిటివ్ వెరైటీస్ అంటే చలికాలంలో కాకుండా ఎక్కువ రోజు కాలంలో కూడా వచ్చే రకాల చామంతి, ముఖ్యంగా మనకి యాన్యువల్ క్రైజాంతిమం అంటాము, వార్షిక క్రైజాంతిమం, దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. దానిలో కూడా మనకి జనవరి ఫిబ్రవరి మాసంలో నాటుకొని తర్వాతకి ఏప్రిల్ మే మాసంలో కూడా పూలను పొందవచ్చు. మా పరిశోధన స్థానంలో ముఖ్యంగా 106 రకాలను మేము సాగు చేస్తున్నాము. వాటిలో కొన్ని విడి పూలు గాను, కొన్ని కట్ ఫ్లవర్స్ గాను, అంతేకాకుండా కొన్ని పాట్ మామ్స్ పూల కుండీలలో పెంచే విధంగా గాను మేము ఈ అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర. చామంతిని షార్ట్ డే ప్లాంట్ అంటారు. అంటే వెలుగు తక్కువగా ఉండి చీకటి ఎక్కువగా ఉన్న వాతావరణ పరిస్థితులలో మనము చామంతి పూలను ఎక్కువ గమనిస్తుంటాము. అయితే ఇక్కడ మేము కొత్త పద్ధతుల ద్వారా కూడా అంటే ఆర్టిఫిషియల్ డార్క్ కండిషన్స్, ఇప్పుడు మనకు వేసవి కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ వెలుతురు ఉండి తక్కువ చీకటి సమయం ఉంటుంది. అటువంటి కండిషన్స్లలో మేము కృత్రిమంగా చీకటి ప్రదేశాలను క్రియేట్ చేసి వాటిలో పూలు వస్తున్నాయా లేవా అనే దానిపైన కూడా మేము చేస్తున్నాము. వీటిలో వాణిజ్యపరంగా ఏవైతే అనుకూలంగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి మేము రైతులకు ఇవ్వడానికి కూడా మేము రైతులకు సహకరిస్తాము. చామంతి దినోత్సవానికి రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చామంతి రకాలు చాలా రకాలు సాగు చేస్తాము. అయితే మాకు ఏ సీజన్కు కావాల్సినవి ఆ సీజన్కు కావాల్సినటువంటి రకాలను ఎంచుకొని నాటుకుంటాము. ఇక్కడ రాజేంద్ర యూనివర్సిటీలో కొత్త రకాల గురించి తెలుసుకోవడానికి, అదేవిధంగా దాంట్లో వచ్చేటటువంటి చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్, కొత్త రకాలైనటువంటి చామంతి, ఆస్టర్, బంతి ఈ రకాలు ఉన్నాయి. మాకు కావాల్సినటువంటి రకాలు ఇంకా కొత్తగా వేయడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి రకాలను ఎంచుకోవడానికి అట్లే శాస్త్రవేత్తలతోటి మాకు కావాల్సినటువంటి వెరైటీస్ ఏవైతే మాకు అనుకూలమో ఈ వాతావరణానికి అటువంటి వెరైటీని ఎంచుకొని అటువంటివి నాటుకుంటాము అనేదానికి ఇప్పుడు ఇక్కడ ఈ రాజేంద్ర యూనివర్సిటీలో చూడడానికి వచ్చినాము. మేము కూడా ఈ యొక్క చామంతి వేయాలన్న ఆలోచనతో ఉన్నాము. కొన్ని విత్తనాలు కూడా మాకు రైతులకు ఇలా ఇవ్వడం జరిగింది. దీని మీద కొంచెం స్టడీ చేసి ఈ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మా మాడుగుల మండలంగా ఈ చామంతి విన చేయాలని ఉన్నాము. వాణిజ్యపరంగా పూల సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో పూల దినోత్సవం పేరిట ఉద్యాన విశ్వవిద్యాలయం చేపట్టిన కార్యక్రమం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.